హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. దీన్ని మనం జస్ట్ 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మరియు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిని హీట్ చేసుకొని అందులో కొద్దిగా బటర్, తర్వాత ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ని మనము వేడి చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ శనగపప్పు, ఒక 1/2 స్పూన్ మినపప్పును వేసుకోవాలి. తర్వాత ఒక 10 దాకా జీడిపప్పును వేసుకొని వీటిని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మనము కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మనము ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ అలా ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అంతా బాగా కలిపి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మనము ఈ క్యాప్సికమ్ ఉడికేంత వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా క్యాప్సికమ్ ఆల్మోస్ట్ 90% ఉడికిపోయింది. ఇందులోకి మనం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలా కారం పొడిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు దాకా చట్నీ పౌడర్ని వేసుకోవాలి. ఈ చట్నీ పౌడర్ ఎలా తయారు చేయాలో ఆ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ చట్నీ పౌడర్ వేయడం వల్ల ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారుగా చట్నీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉండలేమీ లేకుండా ఇలా మనం బాగా కలుపుకున్నామంటే సింపుల్గా రెడీ చేసుకునే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు మీ పిల్లలకి, మీ హస్బెండ్కి బాక్స్లో పెట్టించారనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.